నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం విజయవాడ 1 టౌన్ మరి ఈ రోజున బంద్కు పిలుపునిచ్చింది. దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు 1 సంవత్సరం పాటు గోల్డ్ కొనొద్దని చెప్పారు. వారు గోల్డ్ కొనొద్దని చెప్పింది బ్లాక్ మార్కెట్ దారులకు. బాగా డబ్బున్న కోటీశ్వర్లు 100 గ్రాములు 200 గ్రాములు అర కేజీ పావు కేజీ కొనుక్కొని ఇనపెట్టెలో దాచుకుంటున్నారు. వాళ్ళ గురించి చెప్తే మరి కస్టమర్స్ అందరూ కూడాను బంగారం విలువ తగ్గిపోద్దు ఏమో అని చెప్పేసి స్వర్ణకారుల దగ్గరికి పని చేయించుకోకుండా పని రాకుండా పోతుంది. ఒక పక్కన కార్పొరేట్ జ్యువెలరీస్ మా పొట్ట కొడుతుంటే మరో పక్కన ఈ యొక్క ప్రకటన అనేది స్వర్ణకారుడి మీద నెత్తి మీద గుదిబండ మోసినట్టు అయిపోయింది. ఇప్పటికే అనేక విధాలుగా స్వర్ణకారుడిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇటు చూస్తే మత్స్యకారులకేమో ప్రతి సంవత్సరం ఒక 20,000 వేస్తున్నారు. చేనేత మగ్గాలకేమో కరెంటు ఫ్రీ అంటున్నారు. మరి స్వర్ణకారుడు ఎందుకు కనిపించట్లేదో ప్రభుత్వం వాళ్ళకి మేము నిలదీస్తున్నాము. ఎందుకంటే బంగారం గ్రామం 16,000 అయినప్పటికీ కూడాను స్వర్ణ వృత్తి నమ్ముకొని స్వర్ణ వృత్తి బతికేవాడికి అది చేస్తే వచ్చేది ₹100 మాత్రమే. ఆ కూలి నిమిత్తమే గిట్టుబాటు అవుద్ది తప్పితే ఏదో బంగారం లక్షల్లో ఉందని చెప్పేసి స్వర్ణకారుల్ని లక్షాధికారులు అనుకుంటే అది ప్రభుత్వం పొరపాటు చేసినట్టు అవుద్దని చెప్పేసి మేము ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం. ఈ రోజున మరి అనేక రకాలుగా బంగారం పెరిగి అద్దెలు ఎక్కువైపోయి అనేక రకాలుగా ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడాను స్వర్ణ వృత్తి కోల్పోయి వివిధ రంగాలలో హోటల్లో సప్లయర్స్గా గాను ఆటోలు వేసుకుంటూ ఈ యొక్క జొమాటోలు కానీ ఈ యొక్క ర్యాపిడోలు కానీ వేసుకుంటా స్వర్ణ వృత్తిని మరి కనుమరుగింపు చేసే దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వాలు స్వర్ణ వృత్తిని నమ్ముకున్న వారిని గుర్తించడంలో వెనకబడిపోయి ఉన్నాయి. మరి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం మరి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ప్రకటన చేశారు తప్పితే 2 సంవత్సరాలు దాటినా దానికి చైర్మన్ లేరు, దానికి నిధులు మంజూరు చేసి ఆ స్వర్ణకార కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారుని ఆదుకున్న పాపానా లేదు. అంటే మళ్ళా మీరు 5 సంవత్సరాలకి ఓట్లు వస్తే అప్పుడు గుర్తొస్తారా ఈ స్వర్ణకారులు? రాష్ట్రంలో 150,000 మంది కుటుంబాలు ఉన్నారు, స్వర్ణకార కుటుంబాలు. మరి ఈ యొక్క కుటుంబాలను మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు విస్మరిస్తున్నారు? మరి ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కర్రి వేణుమాధవ్ గారు బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర యావత్తు అంతా కూడాను జిల్లాల వారీగా మండలాల వారీగా బంద్ను పిలుపునిచ్చారు. విజయవాడ 1 టౌన్లో కొన్ని వేల మంది స్వర్ణకారులు ఉన్న స్వచ్ఛందంగా ఈ యొక్క షాపులు బంద్ చేశారు. మా యొక్క డిమాండ్స్ ఇవేనండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్వర్ణకార కార్పొరేషన్కి నిధులు కేటాయించాలి వెంటనే. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వర్ణకార కుటుంబాలకి ఆర్థిక చేయూతకు నెల కల్పించాలి. మరి వారి ప్రకటనతో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రతి నెల మరి పింఛన్లాగా ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వ బ్యాంకుల్లో 2 లక్షల పైన దాటితే ఏదో మరి గ్యారంటీ అది ఇది అంటున్నారు. అక్కడ కూడాను మరి ఇబ్బంది కలుగుతుంది. కార్పొరేట్ షోరూముల్లో తాలిబొట్లు అవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. స్వర్ణకారుడి దగ్గరికి మరి వచ్చే కనుమరుగైపోయింది. ఈ విధంగా ప్రతి విషయంలో చేతి వృత్తిని నమ్ముకున్న స్వర్ణకారుడు అనేక రకాలుగా ఆత్మహత్యలకు గురైనప్పటికీ కూడాను ప్రభుత్వం నుంచి సంక్షేమం దొరకట్లేదు. వెంటనే 40 సంవత్సరాలు దాటిన ప్రతి స్వర్ణకారుడికి కూడాను పింఛను ఏర్పాటు చేసే దిశగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పోలీస్ జీవో 272 జీవోని మార్చి దొంగ బంగారం కేసుల్లో అనేక రకాలుగా స్వర్ణకారులు ఇబ్బందికి గురి చేసి అనేక రకాలుగా అవుతున్నాయి. వాటి కూడాను మార్పులు చేసి తగు రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి లోన్లు ఈ విధంగా విశ్వకర్మ యోజన కింద లోన్లు ఇప్పించి అనేక రకాలుగా స్వర్ణకారులను ఆదుకోవాలి. మొత్తానికి కూడాను ఈరోజు విజయవాడ 1 టౌన్ నవ్యాంధ్ర స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో బంద్ని విజయవంతం చేసి స్వర్ణకారులకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ ఇంతటి ఎండలోనైనా సరే మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి గల్లీ కూడాను ఇటు చాకల సందు కానీ ఇటు మటన్ సందు కానీ ఇటు జెండా లైన్ కానీ ఇటు శివాలయం స్ట్రీట్ కానీ వైద్యుల సాహిబ్ స్ట్రీటు ప్రతి సందు ఈ ఎండ కూడా వెచ్చించి మీరందరూ కూడా శ్రమించారు. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఐక్యత